ఓకేనా. అందరికీ నమస్కారం. ఈ రోజున మన పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం భీమవరం కార్యాలయంలో అందరూ చూస్తున్నారు. ప్రజలందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మహిళలందరూ కూడా గమనిస్తున్నారు. బీజేపీ ఎంత కుట్ర విషపూరిత రాజకీయం చేస్తుందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. చూడండి, మన భారతదేశ వ్యాప్తంగా మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని డీలిమిటేషన్ చేయాలని చెప్పే కుట్రని నిన్న పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకపక్షంగా దాన్ని ఈగిపోయేటట్టు చేసినాయి. అలాగే మహిళా బిల్లు 2023లోనే ఎంతో అత్యధిక మెజార్టీ 451 ఓట్ల మెజార్టీతో ఎంపీల ఓట్లతోటి అప్పుడే మంచి విజయం సాధించింది. అప్పుడు చేయాలి కదా మీరు. అప్పుడు ఇప్పుడు 500 పైన ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీల దాంట్లో 33% రిజర్వేషన్ చేయాలి కదా. ఇప్పుడే డీలిమిటేషన్ ఎందుకంటే సౌత్ ఇండియాని నాశనం చేయాలని చెప్పి బీజేపీ చూస్తుంది. సౌత్ ఇండియాలో వాళ్ళకి బలం లేదు, సౌత్ ఇండియా నాశనం చేయాలని చెప్పి. ఎగ్జాంపుల్, మన సౌత్ ఇండియా అందరూ కూడా ఒక 100 రూపాయలు ట్యాక్స్ కడితే వాళ్ళకి వెనక్కి ఎంత ఇస్తున్నారు? 40 రూపాయలు ఇస్తున్నారు వెనక్కి. అలాగే కేరళకి ఏంటి, తమిళనాడుకి ఏంటి, మన రాష్ట్రానికి ఏంటి, మొత్తం అంతా కూడా 40 రూపాయలు వెనక్కి ఇస్తున్నారు. అదే బీహార్కి అయితే వాళ్ళు 100 రూపాయలు ట్యాక్స్ కడితే వాళ్ళకి ఇచ్చేది 950 రూపాయలు ట్యాక్స్ వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్కి అయితే 600 రూపాయలు ట్యాక్స్ ఇస్తున్నారు. అది గుజరాత్ అయితే చెప్పక్కల ఇంకా 1000 కోట్లు 1,00,000 కోట్లు మొత్తం అంతా కూడా నార్త్ ఇండియాకినే సపోర్ట్ చేస్తున్నారు. కానీ సౌత్ ఇండియాని చిన్న చూసే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. దీన్ని అడ్డు పెట్టుకుని మనం ఎప్పుడు కూడా కొన్ని వేల సంవత్సరాల అధికారులు ఉండాలని చెప్పి డీలిమిటేషన్ తీసుకొచ్చింది. దీన్ని ప్రజలందరూ సపోర్ట్ తోటి నిన్న పార్లమెంట్ తిప్పుకొట్టడం జరిగింది. అలాగే మహిళలకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా న్యాయమే జరిగింది. ప్రతి పంచాయతీలో కూడా, మున్సిపాలిటీలో కూడా 33 రిజర్వేషన్ పెట్టిందంటే దానికి కారణం మన కాంగ్రెస్ పార్టీ. అలాగే మహిళా ప్రధానులు చేశారు, మహిళా ముఖ్యమంత్రులు చేశారు. ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అది మీ దాంట్లో ఒక్కళ్ళు ఉన్నారండి బీజేపీ పార్టీలో? ఒక్క మహిళా ప్రధాని చూపించండి ఈసారి. పోనీ మన ఎగ్జాంపుల్ 12 సంవత్సరాలు మోడీ గారు చేశారు. మహిళలకి న్యాయం చేయాలంటే ఆయన తప్పించో మహిళలను పెట్టండి. అలా చేయరు. కానీ మహిళలకి ఎక్కువగా న్యాయం జరిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళల తరఫున పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ బీజేపీ మహిళలను అడ్డం పెట్టుకుని ఇలాగా బురద జల్లాలని చెప్పి చేశారు. ప్రజలందరూ కూడా చీ అంటున్నారు బీజేపీ ప్రభుత్వాన్ని. ఈ రోజున చీ అంటున్నారు. కానీ సౌత్ ఇండియా ప్రజలందరూ కూడా ఈ రోజున మన భారతదేశ వ్యాప్తంగా అందరూ కూడా అన్నం తింటున్నారంటే దానికి కారణం సౌత్ ఇండియా ప్రజలు. కుటుంబ నియంత్రణ చేయాలని చెప్పి అప్పుడు గత ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ చేయమని చెప్తే వెంటనే మన ఆంధ్రప్రదేశ్ ఏంటి, తమిళనాడు, కేరళ, మన సౌత్ ఇండియా అందరూ కూడా కుటుంబ నియంత్రణలో అందరూ కూడా కుటుంబ నియంత్రణ పాటించారు. కానీ నార్త్ ఇండియా కుటుంబ నియంత్రణ పాటించాలి. ఒక్కొక్కరు 10 మంది అలా చేసుకుంటేనే వెళ్ళిపోయారు. ఈ రోజున జనాభా పెరిగిపోయింది. ఆ జనాభా లెక్కన అలా ఎంపీలు ఒక 850 మంది ఎంపీలు అంటున్నారు. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 200 లోపే ఎంపీలు వస్తాయి పెంచితే. మనకు బలం ఎక్కడ ఉంటుంది? నార్త్ ఇండియా బలం అయిపోద్ది. వాళ్ళకి ఎంతమంది దగ్గరగా 600 మంది పైన ఎంపీలు నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు. వాళ్ళకే కదా ఎంపీ గ్రాంట్స్ ఏంటి, ఎంపీ అన్ని కూడా వాళ్ళకే ఎక్కువ వెళ్తాయి. మనం అందరం కూడా సౌత్ ఇండియాలో మొత్తం అందరం కూడా మనం కిందకే జారిపోయే పరిస్థితి ఉంది. అన్యాయం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి. బీజేపీకి మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మేమందరం కూడా మా పార్టీలకు అతీతంగా మేము కోరుకుంటున్నాం.